యూపీఐ చెల్లింపులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్కు చెందిన వైట్ హౌస్ మెన్స్వేర్ ఉద్యోగి. గజ్వేల్ జెడ్చెల్లా స్టోర్లో కొంతమంది బట్టలు కొనుగోలు చేసి నకిలీ యూపీఐ చెల్లింపులు చేశారన్నారు. 2 రోజుల వ్యవధిలో కొంతమంది 30,000 రూపాయలు విలువ చేసే బట్టలు కొనుగోలు చేసి మోసానికి పాల్పడారని తెలిపారు. అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు వైట్ హౌస్ మెన్స్వేర్ ఉద్యోగి. మెన్స్వేర్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో 90 స్టోర్ల వరకు మాకు ఉన్నాయండి. మాకు తెలంగాణలోని ఒక మోసపూరితమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే, ఒకటి గజ్వేల్ అండ్ జడ్చెర్లలో నార్మల్ కస్టమర్ లాగా వచ్చారండి. వచ్చి గార్మెంట్స్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి యూపీఐ ట్రాన్సాక్షన్ మోడ్లో పేమెంట్ చేశారు. వాళ్ళు పేమెంట్ చేసిన మనీ యూపీఐ ట్రాన్సాక్షన్ మోడ్ను మాకు చూపించి వాళ్ళు గార్మెంట్స్ తీసుకొని వాళ్ళు వెహికల్ మీద వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా యూపీఐ ట్రాన్సాక్షన్ మోడ్ పేమెంట్ అయిందా లేదా అని మేము చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకున్న తర్వాత మాకు అది పేమెంట్ అనేది కాలేదు, మా అకౌంట్లో రిఫ్లెక్ట్ కాలేదు. సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. 2 షాపుల్లో కలిసి 30,000 రూపాయల వర్త్ 30,000 వర్త్ ఆఫ్ గార్మెంట్స్ పర్చేజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో దీనికి సంబంధించిన 2 లొకేషన్లోని ఫోటేజ్ అండ్ సీసీటీవీ కెమెరా ఫోటేజ్ ఎవ్రీథింగ్ మేము అన్ని ఫైలింగ్ చేసి 2 దగ్గరలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం.